కాకపోతే నా డౌట్ ఒకటి, ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలియదు. సో నేను ఏమంటానంటే మనోడు సాంగ్ సూపర్ చేసిండు, కాకపోతే అది ఏంది అసలు క్లారిటీ ఇవ్వాలి అందరికి, పబ్లిక్ అందరికి క్లారిటీ ఇస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఈ అమ్మాయి ద్వారా ప్రాబ్లం ఉండదు, మన అమ్మాయి ద్వారా ప్రాబ్లం ఉండదు. సో అదే అడుగుతున్నాను నేను, అమ్మాయిది ఏంది క్లారిటీ అసలు. ఇప్పుడు నువ్వు వీడియో తీసుకో, ఎంత మంది ఉంటారు, ఇప్పుడు అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటా, అమ్మాయి లైఫ్ కూడా ఇప్పుడు స్పాయిల్ అయిందా, లేకపోతే అమ్మాయికి ముందు లైఫ్ ఇస్తున్నావా, ఇస్తలేవా, ఈ అమ్మాయికి ఇస్తున్నావా, ఆ అమ్మాయికి ఇస్తున్నావా అనేది క్లారిటీ తెలియాలి. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇందరి ముందర ఆ సాంగ్ తీసినావు, సాంగ్ ఫీలింగ్ తీసినావు, అమ్మాయి వదిలేసిందా లేకపోతే ఏంది క్లారిటీ అందరికి తెలియాలి. ఒకటి క్లారిటీ, ఆ అమ్మాయి వల్ల కూడా నీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా చూసుకో, ఈ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి వల్ల అంతే. సాంగ్ అయితే సూపర్ ఉంది, చెప్పండి అందరు. ఒకటే చెప్తున్నా, ఇది నాకు లైఫ్ లో గుర్తుకుండాలని చెప్పి తీసినా గానీ మళ్ళీ ఆ అమ్మాయిని తిరిగి రమ్మని నా లైఫ్ లో గుర్తు చెప్పేసి నువ్వు గుర్తుకుండాలని తీసినావు, కాకపోతే ఈడ నీకు ఫీలింగ్ అట్లుంటది, కాకపోతే చూసేటోళ్ళకి అట్లుంటదు. కాకపోతే నేను ఏమంటున్నా అంటే క్లారిటీ అంతే, పబ్లిక్ కి క్లారిటీ ఇచ్చినావు అనుకో. సాంగ్ బాగుంది మా మైగా ఇడున్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు, స్టేజ్ మీద వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు నేను. కాకపోతే నేను అనేది ఏంది, సాంగ్ మీనింగ్ ఇడున్న వాళ్ళకి ఏం తెలుసు, బాగుంది సాంగ్, బాగుంది సాంగ్ బాగుంది, అమ్మాయి ఏంది మ్యాటర్ ఏంది అనేది తెలియదు. అమ్మాయికి క్లారిటీ అంతే, అమ్మాయి అయినా ఈ అమ్మాయి కరెక్టా, నేను చెప్పింది కరెక్టా కరెక్ట్. మంది కూడా సాంగ్ ప్రేమతో చూడడానికనే వచ్చారు, కాకపోతే వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇస్తే అర్థమైపోతుంది అనేది. సో సాంగ్ చూసారు కదా, సాంగ్ లా తన యాక్టింగ్ ఎట్లుందో జరా అర్థం చేసుకోండి మీరే. సో ఇంకోటి ఏంటంటే తను నాకు సపోర్ట్ చేసింది, సో తను హీరోయిన్. సో ఇంకోటి ఏంటంటే మళ్ళీ హర్ష నా లైఫ్ లోకి అయితే రాదు, వేరే అమ్మాయికి నేను ఛాన్స్ ఇచ్చిన. సో హర్షకి అయితే ఛాన్స్ ఇవ్వలేను మళ్ళీ రామా అని చెప్పేసి. సో తను వచ్చినా కూడా నేను పర్మిషన్ అయితే ఇవ్వలేను. సో నాకు వేరే అమ్మాయి లైఫ్ లోకి వచ్చింది. సో తను వెయిట్ చేస్తుంది 27 ఏజ్, 28 వచ్చినప్పుడు నేను మ్యారేజ్ అనేది చేసుకుంటా, సెకండ్ మ్యారేజ్ అనేది. సో అప్పటిదాకా ఇక కొంచెం వేరే ఫోకస్ ఉంది, మైండ్ కొంచెం అంటే పెద్ద ఫోకస్ ఉన్నాయి నాకు. నీ గోల్ కోసం గోల్ కోసం ఫోకస్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక సర్ప్రైజ్ చెప్తున్నా మీ అందరికి. సో నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది విజయ్ సేతుపతి రెడ్డి, నేను మూవీ యాక్ట్ చేయబోతున్నా. సో మీ అందరు సపోర్ట్ వల్లనే చేస్తున్నా. మళ్ళీ ఇంకో లైఫ్ లో ఇంకా చాలా సెట్ అవ్వాలి, ఇక ముందు కూడా చాలా సపోర్ట్ చేయాలి మీరందరూ. సో నా పాటని ఇంకా సపోర్ట్ చేయండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష వదినే 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 అని చెప్పి పని చేయండి. తనకి నాకు సంబంధం లేదు, కానీ ఈ పాట తన కోసమే తీసిన. సో తనని నేను ఎంత ట్రూగా లవ్ చేసినా కూడా తన కోసమే తీసిన. కానీ సో మళ్ళీ నీ ఛాన్స్ ఇవ్వాలంటే కాని పని, ఎందుకంటే నా మైండ్ ఖరాబ్ చేసేస్తుంది, నన్ను డిస్టర్బ్ చేసేస్తుంది, నన్ను బాగా చేసేస్తుంది. సో తను స్టోరీ ఏంటంటే ఇక చెప్తున్నా చూడండి. సో ఒకటే, సో ఫస్ట్ ఈ సాంగ్ లా కొట్టింది కదా, సో హర్ష వచ్చేసి మా మమ్మీని కొడుతుంది. సో డాడీ అంటే ఇక్కడ హర్షని బ్యాడ్ చేసలేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది గుడ్ చెప్తున్నా మీకు. సో హర్ష వచ్చేసి మా అమ్మని కొడుతుంది. సో ఇక్కడ ఆ ప్లేస్ లో మా డాడీని పెట్టిన. సో ఇది మిస్టేక్, మళ్ళీ తనను బ్యాడ్ చేస్తలేను నేను ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి ఎంట్రీ కొట్టింది చూసిన ఫినిషింగ్ లా. సో దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని తను ఏదో ఊహించుకొని దాని తర్వాత లైఫ్ లా నువ్వద్దు నాకు అని చెప్పేసి తను అన్న తర్వాత ఇంకా మళ్ళీ నేను ఎట్లా ఛాన్స్ ఇస్తాను. నేను మధ్యలో అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది కదా, ఎట్లా అంటే బయట ఇట్లా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ వచ్చి ఇట్లా మాట్లాడే వరకు ఆమె డబుల్ మీనింగ్ వేరే అర్థం చేసుకొని ఎవరో అమ్మాయితో రిలేషన్ లో ఉండని అట్లా ఫీలింగ్ అట్లా ఉండే వరకు మనోడు కొంచెం హర్ట్ అయ్యాడు. ఆ ఫీలింగ్ లా అనుకుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇంకోటి నేను ఫస్ట్ మ్యారేజ్ గుళ్ళనే చేసుకుంటే, సో నేను ఇప్పుడు ఎట్లయితే పెళ్లి చేసుకున్నానో అట్లనే పెళ్లి చేసుకున్నా. మళ్ళీ నేను వాళ్ళ ఇంట్లో కొట్లాడే తనని నేను తీసుకొచ్చిన, వాళ్ళ ఇంట్లో కొట్లాడే తీసుకొచ్చిన. మళ్ళీ దాని తర్వాత మేము విడిపోయిన తర్వాత కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నా. తను రాను నేను అది అని చెప్పేసి అన్నది. సో ఇది స్టోరీ జరిగినది. సో తనకి నాకు ఏ సంబంధం లేదు, ఇక మేము డైవర్స్ కూడా అప్లై చేసినాం, ఏం సంబంధం లేదు నాకు తనకి. సో ఇది గుర్తుకుండాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి నేను ఒక సాంగ్ తీసిన. సో అది ఫస్ట్ డెలికేటెడ్ టు యూ అని చెప్పేసి పర్మిషన్ కూడా తీసుకుంటే తనకి. సో నేను ఇట్లా నీ ఫోటో వేసి నేను డెలికేట్ చేస్తున్నాను నీకు సాంగ్ అని చెప్పేసి. సో తను కూడా సరే అని చెప్పేసి అన్నది. ఇంకా బ్యాడ్ గా మనకి కనిపిస్తే నేను ఏదో చెప్పేస్తాను అని చెప్పేసి అన్నది. కానీ సో రైట్. సో చందన నువ్వు చట్టమని పోతావు ఎందుకు ఇట్రా. సో ఒకటే మా చందనకి. సో
లైఫ్ లో వేరే అమ్మాయికి ఛాన్స్ ఇచ్చినాక గుర్తు పెట్టుకోండి, అమ్మాయి రిలీజ్ చేస్తా త్వరలో, ఇప్పుడే కాదు ముందరనే ఉంది ముందు, రిలీజ్ చేసే ఇక ముందు ఇక ముందు రిలీజ్ చేస్తా. సో ఎవరు ఏంది అని చెప్పేసి చెప్పలేను, సిచ్యువేషన్ బాగాలేదు. సో ముందు రిలీజ్ చేస్తా, సరేనా? సో సో ఫైనల్ గా నేను ఏమంటున్నా అంటే స్క్రీన్ ముందర అందరు ఎంకరేజ్ చేస్తారు, బ్యాక్ ఎవరైనా అది చేస్తారు అట్లా ఇట్లా అనుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ క్లారిటీ, ఆమె విషయంలో నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకో. ప్రాబ్లం అనేది పక్కకి పెట్టేసి ఆమె ఏదో ఒకటి క్లారిటీ చేసుకో, ప్రాబ్లం సాల్వ్ చేసుకొని మూవ్ గా, అంతేగాని ఏ దాన్ని పెట్టి అట్లనే మూవ్ అయినా అనుకో ప్రాబ్లం అవుతుంది. లైఫ్ లో చాలా ప్రాబ్లం చూస్తుంటే ఇష్యూస్ కూడా వస్తుంటాయి చాలా. జాగ్రత్తగా ఉండలేదు. వస్తాయి మాకు లైఫ్ లో స్ట్రగుల్స్ అనేవి వస్తామంటే తను ఏదో చేసేద్దామని చెప్పేసి అనుకుంటుంది, కానీ ఇంకా ఇక ఛాన్స్ ఇవ్వలేను. ఎందుకంటే కొంచెం నాకు నచ్చలేదు తన అంటే చేసే విధానం నాకు నచ్చలేదు. సో దట్స్ వై నేను వదిలేసిన. సో ఇక్కడ లైట్ తీసుకోండి. ఇక కొత్త లైఫ్, ఇట్స్ మీ కొత్త లైఫ్, ఇట్స్ మీ. లాస్ట్ వీక్ చచ్చిపోతాడు చూసినావా, ఆడికి ఆడిసెంట్ చచ్చిపోయిండు, సరేనా? ఆడిసెంట్ ఆడికి చచ్చిపోయిండు లేదు ఇక. సో పబ్లిక్ ఇంకా ఎవరు పబ్లిక్ నుంచి చెప్పిన ముందు ఇప్పుడు ఆడిసెంట్ నాకు సంబంధం లేదని చెప్పేసి, సో ప్లీజ్ వదిలే అని చెప్పిన కామెంట్ పెట్టకండి. నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటా, కానీ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, పాటకి ఇంకా ముందుకు పోయండి. సో ఇక ముందు కూడా ఛాన్సులు వస్తే ఇట్లానే సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు వచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్. సో చాలా దూరం నుంచి వచ్చిన వీళ్ళందరూ వాళ్ళ ఊరికి నుంచి ఇప్పుడు మన డైరెక్టర్ శివరామ్ సాంగ్ ఎట్లా అనిపిస్తుంది? సాంగ్ అయితే వస్తుంది. అసలు అనుకోలే ఇట్లా యాక్టింగ్ చేస్తాడని చెప్పేసి, కానీ మంచి యాక్టింగ్ చేసాను. సో ఇవన్నీ మంచి యాక్టింగ్ చేసాను. సో నాకు వాళ్ళు గుర్తురాదు. సాంగ్ ఏదో నీకు వాళ్ళు గుర్తుకొచ్చా? ఏడ్చి కళ్ళకి నీళ్ళు కాలుతుంటే ఈ లవ్ స్టోరీలో నాకు తెలుసు, చెప్పు. చాలా ఏడ్చిండు. ఓకే, మనకి ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు సాంగ్ చాలా బాగా వచ్చింది, బాగా మంచి డైరెక్షన్ చేసారు, మనలో మంచి యాక్టింగ్ చేసారు. బ్రో నువ్వు అంటే రియల్ లైఫ్ లో ఏం చేయాలి నాకు అంత తెలియదు, కానీ బాగా యాక్టింగ్ చేసావు. రియల్లీ చాలా అంటే చాలా బాగా చేసావు. అంటే స్క్రీన్ మీద మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన బాగా ఓకే, ఇప్పుడు కెప్టెన్ వచ్చేసి బాగారు. సో ఈయనకు ఒక బ్యాక్ బోన్ ఉన్నాడు, చెప్పి కూడా ఒకసారి రారు. ఇది కాదన్నా అరువు కష్టపడేది బయటకు వచ్చినా మాట్లాడు. షూట్ చేసినప్పుడు షూట్ చేసినప్పుడు తనకు ఒకసారి సీన్ ఒకసారి చేయలే కదా, ఫస్ట్ టేక్ సెకండ్ టేక్, నీకేమనిపించింది? ఇప్పుడు మా డైరెక్టర్ చెప్పింది కదా, ఫస్ట్ టేక్ చేయాలి సెకండ్ టేక్ చేయాలి. స్టార్టింగ్ అట్లా చేసిన తర్వాత మంచిగా చేసిన నువ్వు చేసి చూపినా సీన్? చూపిస్తాను కదా ఇట్లా చేయాలి, నార్మల్గా చేసి మెయిన్గా అన్న వాళ్ళు. ఓకే, మా అందరి కోసం ఇప్పుడు మనలో ఒక క్రైమ్ సీన్ ఉంటుంది కదా వర్షంలో, సో ఒకసారి మా కోసం చూసుకుంటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్స్ చెప్పాలి, మన కో డైరెక్టర్ కు, సురేష్ కి, హెచ్పి పవర్ కి, చందానికి, అందరూ బాగా సపోర్ట్ చేసి ఆమెకి లాస్ట్ మూమెంట్ లో కొంచెం అర్జెంట్ వెళ్ళాలన్నా బాగా సతాయించి చేయించాం. ఎందుకంటే మనకు వర్క్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వదలలేదు అనమాట. లాస్ట్ లో నేను వెళ్ళాలి అన్నా కూడా పంపించలేదు. లాస్ట్ సీన్స్ అయిపోయిన వరకు పంపించలేదు. సరే తిప్పుకోలేమని మనకి ఏంటంటే సాంగ్ నీట్ ఉండాలి, ఏది మిస్ అవ్వద్దు నేను అనుకుని. సో ఈ షూట్ వచ్చేసి 3 days. యాక్చువల్ ఫస్ట్ డేస్ నేను ఫస్ట్ డే 7 స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ 12 అయింది నాకు. 12 అయింది స్టార్ట్ అయ్యేలోపే. బట్ 2.5 days మొత్తం కంప్లీట్ గా షూట్ లో ఎవరెవరు బాగా ఇబ్బంది కలిగింది, హీరోయిన్. నాకైతే నిజం చెప్పాలంటే హీరోయిన్, ఎందుకంటే
ఆమె టార్చర్ చేసి వెళ్ళాలి అంటే వేరే ప్రాబ్లం ఉంది తనకి. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ కొంచెం హాస్పిటల్ వెళ్ళాలి, కానీ నేనేంటంటే అవన్నీ పట్టించుకోను. నాకేంటంటే ఒక వర్క్ లో దిగినాక నీట్గా అయిపోవాలి, అయిపోయిన తర్వాత పోవచ్చు అని ఆమెకి అది ఇది చెప్తూ కంప్లీట్ చేసినా, కానీ సదాయించిన కానీ బాగా చేసింది. నాకేంటంటే ఇంట్రోవర్ట్ క్యారెక్టర్, మనకన్నా ఎక్స్ట్రోవర్ట్. సెట్ అంటే ఫస్ట్ కెమిస్ట్రీ మనోడు ఉండి అమ్మాయిని పెట్టేసుకున్నాం బాగుంటది అని చెప్పేసి ఆప్షన్ మనోడే తీసుకుంటూ, సో నేను సర్లే ఎవరైతే మనకు పర్ఫార్మ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆమెను యాక్సెప్ట్ చేసిన. ఓకే, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికి. సో యూట్యూబ్ లో సాంగ్ రిలీజ్ అయ్యి 1.5 hour అవుతుంది. సో ఇక్కడ మీకు అందుకే చెప్పలేదు ఇంకా నిజము. సో 1.5 hour అవుతుంది. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఇట్స్ మీ పవర్. సో సాంగ్ చూడండి, మళ్ళీ లైక్ కొట్టండి. ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్ ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో ఈ పాట అయితే ఎవరైతే మంచిగా చేస్తారో సో ఆ వీడియో కూడా చాలా మంచిగా వెళ్ళాలి. సో ఈ పాట కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఎంతమంది అంటే ఒక 15,000 మెంబర్స్ దాకా నరేందర్ ఫోటో దిగాలి అందరూ అండి చోటా. సో ఏంటంటే ఇది 15,000 మెంబర్స్ చేసారు. సో ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నా. సో నేను ఇస్తానా సో నేను పైసలే లెక్క చేయకుండా ఎక్కడ దిగుతా అట్లాంటిది మీకు ఇవ్వాలి అని చెప్పురి. నేను చెప్పురి పైసల కోసం మీరు అందరు కష్టపడితే పైసలు ఎగరేస్తానికి నేను కష్టపడతా. సో నిజంగా సో ఇప్పటిదాకా ఎవరినైనా చూసారా పైసలు ఎగరేసుకొని? సో నన్ను చూసారు కదా. సో పైసలు మీ అందరికి ఇస్తా. సో వేరన్నా ఒకసారి వేరన్నా. సో థియేటర్లు ఎందుకు ఎగరేస్తానంటే మొన్న ఒక సండే అంటే న్యూస్ లో వేసుకో గట్టిగా. సో అందుకే లైట్ తీసుకో. సారీ రావాలి. అలాగే అంజనా ఓకే రావాలి. అన్న ఛానల్లో ఒక సాంగ్ చేసిన, నేను డైరెక్షన్ చేసిన హ్యాపీగా. కార్తీక్ దా శివరాజ్ దా ఫోటోలు చేయాలి. కమాన్. అరే అజయ్ శరత్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారండి, గ్రూప్ ఫోటోస్ రావాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు.